ఒక ఊరిలో లక్ష్మీ అనే పేరుగల ఒకావిడ ఉండేది. ఆవిడకు రోజూ సాయంత్రం ఇంటి దగ్గర ఉన్న పార్కులో ఒక బెంచిమీద కూర్చుని తనతో తెచ్చుకున్న పుస్తకం చదవడం అలవాటు. రోజూ అదే బెంచిమీద కూర్చునే అలవాటు పడిన లక్ష్మిగారికి కొద్ది రోజులకి ఆ బెంచి ప్రత్యేకించి తనదే అన్న ఒక భావం ఏర్పడిపోయింది. అలాగే ఒకరోజు పార్కులోకి వెళ్తుంటే అక్కడ వేడివేడిగా వేరుశనగలు అమ్ముతున్న బండివాడు కనిపించాడు. వాసనకి నోరూరిన లక్ష్మిగారు ఒక పొట్లం వేరుశనగలు కొనుక్కుని తన మామూలు పద్ధతిలో తన బెంచికి వెళ్ళింది. చూస్తే అక్కడ తన బెంచిమీద అప్పటికే ఒక పెద్దాయన కూర్చుని ఉన్నారు. రుసరుసలాడుతూ తన షాల్వా, పర్సు కూడా తెచ్చుకున్న ఇతర సామాన్లు చేతిలో వేరుశనగల పొట్లం పక్కన పెట్టి కూర్చుని పుస్తకం తీసింది. చదువుతూ పక్కన ఉన్న వేరుశనలు అందుకుని వల్చుకుంటూ తినడం మొదలుపెట్టింది. తీరా చూస్తే పక్కనున్న పెద్దాయన కూడా అదే పొట్లంలోంచి వేరుశనగలు తీసుకుని తింటున్నారు. ఎంత పొగరు! అడగకుండానే నా వేరుశనగలు తినేస్తున్నాడు, ఇలాంటివాళ్లు ఉండబట్టే మన దేశమిలా ఉంది అని మనసులో లక్ష్య తిట్టుకుంటూ పైకి ఏమీ అనలేక అలాగే కాసేపు కూర్చుంది. కొద్దిసేపటి తరువాత ఎక్కడ పెద్దాయన వేరుశనగలు అన్నీ తినేస్తారో అని లక్ష్మిగారు కూడా పోటీపడి గబగబా మిగిలిన వేరుశనగలు వల్చుకుని తినేసింది. అన్నీ అయిపోయి చివరికి ఒక్క వేరుశనగ మిగిలింది. పెద్దాయన చిరునవ్వుతో ఇది మీరు తీసుకోండి అని లేచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. లక్ష్మిగారు వేరుశనగ దొంగ అని చికాకుగా అనుకుంది. లేచి తన సామాను బెంచిమీద నుంచి తీసుకుంటూ చూస్తే అక్కడ తన వేరుశనగల పొట్లం భద్రంగా తన దగ్గరే కనిపించింది. అయ్యో, అయితే నేనే వేరుశనగల దొంగనా? చూసేది ఎప్పుడూ నిజం కాకపోవచ్చు, మనం అనుకునేది అస్సలు నిజం కాకపోవచ్చు. నిందలు వేసే ముందు నిజాన్ని వెతకడం నేర్చుకోవాలి.